ఒంటరి వాడిని నేనే అంటూ గర్వంగా చెప్తున్నారా బాస్? అయితే ఈ వీడియో మీకోసమే. చాలా మంది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇలా ఎక్కువ కాలంగా ఒంటరిగా ఉండడం వల్ల మీ జీవితంలో చాలా సమస్యలు వస్తాయని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ పవర్ తగ్గి వైరస్లు తొందరగా సోకుతాయి. అట్లనే మన బాడీలో ఉండే హార్మోన్లు ఒత్తిడికి బాగా గురయ్యి ఏదైనా వైరస్ మన బాడీలోకి ఎంట్రీ అయినప్పుడు దాంతోని పోరాడే సామర్థ్యాన్ని తగ్గుతాయంట. అట్లనే మన హార్ట్ కి సంబంధించిన రోగాలు కూడా తొందరగా వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. అయితే అది పక్కన పెడితే మనకంటూ మన ఫ్రెండ్స్ ఉంటారు. మన ఫ్రెండ్స్ లేకపోతే మనలో ఉన్న టాలెంట్ మాత్రం అసలు బయటికే రాదు. మన మొహమాట పడుతూ ఉంటాం. మన మనసుకు ఆనందం కలిగించే మన ఫ్రెండ్స్ అయినా ఎవరైనా మనతో ఉండాలి అని అంటే మన మనసులో ఉన్న ఫీలింగ్స్ వాళ్ళకి చెప్పుకోవాలి. ఒంటరిగా ఉండడం కొన్నిసార్లు మంచిదే, కానీ అన్నిసార్లు చాలా పొరపాటు. ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచనలు వస్తాయి. ఒక సమస్యకు గురించి ఆలోచించడం వల్ల 100 సమస్యలు వస్తాయి. సో మనము ఒంటరిగా ఉండడం ఇష్టపడ్డా కూడా జీవితాంతం ఒంటరిగా ఉండాలనుకోవడం తప్పు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.